ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో వృషభ రాశి వారి గోచార ఫలాలు పరాభవ నవ సంవత్సరంలో ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా అందరికీ పరాభవ నవ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో వృషభ రాశి వారి గోచార ఫలాలు పరాభవ నవ సంవత్సరంలో ఎలా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా అందరికీ పరాభవ నవ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఈ వృషభ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాల వారు, రోహిణి 1, 2, 3, 4, మృగశిర 1, 2 పాదాల వారు ఉంటారు. వీరి పేరులో నోటక్షరాలు ఈ విధంగా ఉంటాయి. ఈ ఊ ఏ ఓ వా వి ఊ వే ఓ అనే అక్షరాలతో ప్రారంభమవుతాయి. వీరికి ఆదాయం 5, వ్యయం 14. ఆదాయం తక్కువ ఉంది, వ్యయం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా వృషభ రాశికి గురుబలము జూన్ 2 వరకు ఉంటుంది, తర్వాత గురుబలం ఉండదు. ఇకపోతే శని లాభస్థానంలో అనుకూలంగా ఉన్నాడు, రాహు దశమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. అది కొంత మంచి ఫలితాలను ఇస్తాయి. టోటల్గా చెప్పాలంటే మిశ్రమ ఫలితాలే ఉంటాయి. ఇక ఆదాయ వ్యయాలు పరిశీలిస్తే ఆదాయం తక్కువగా ఉండి వ్యయం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ రాశివారు ఆదాయం అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. కానీ పుణ్యకారాలు చేయడం వల్ల, దానాలు చేయడం వల్ల మీరు అప్పుల బాధ లేకుండా సంవత్సరం గడిపేయవచ్చు, లేదా అప్పులు చేసి మీ పనులు పూర్తి. ఆ దానాలు చేయడం వల్ల జరిగేది ఏంటంటే మీకు అనవసరమైన ఇబ్బందులు రాకుండా ఆ భగవంతుడు కాపాడుతాడు. అది గుర్తుంచుకోవాలి. ఆ దానాలు చేస్తే మనకేమొస్తుంది, మళ్ళీ డబ్బు ఖర్చు అవుతుంది కదా అనుకోవచ్చు. మీకు ఉండే ఆదాయంలో నుంచే కొంత పుణ్యకార్యాలకు కానీ దానాలకు కానీ ఖర్చు పెడితే, అవసరం ఉండే వాళ్ళకి ఖర్చు పెట్టడం వల్ల భగవంతుడు మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తాడన్నమాట. అంటే సుమారుగా ఒక రకంగా చెప్పాలంటే మీకు ఏమీ దానం చేయలేదనుకోండి, పుణ్యకార్యాలు చేయలేదనుకోండి, ఇంట్లో మీకు ఉండే ఆదాయం తక్కువగా ఉండి ఖర్చు ఎక్కువగా, ఈ సంవత్సర ఫలితాల్లో ఖర్చు ఎక్కువగా ఉందని చెప్పడం అంటే, ఖర్చు ఎందుకు ఎక్కువగా వస్తుంది, ఇంట్లో ఏదైనా ఫ్రిడ్జ్ పాడు కావచ్చు, అనవసరంగా కరెంట్ హై వోల్టేజ్ వచ్చి ఏమన్నా ఎలక్ట్రికల్ వస్తువులు పాడుగైపోవచ్చు, నడుస్తున్న వెహికల్ మధ్యలో ఆగిపోవచ్చు, ఏదైనా ప్రాబ్లం వచ్చి కావచ్చు, టైర్ల మారవలసిన పరిస్థితి రావచ్చు, లేకుంటే పెనాల్టీస్ కట్టాల్సిన, ఇట్లాంటివి రాకుండా మీరు జాగ్రత్తగా జీవితం గడిచిపోవడానికి భగవంతుడి యొక్క అనుగ్రహం కావాలి. భగవంతుని అనుగ్రహం లభించాలంటే మనం కొంత పుణ్యకార్యాలు, కొంత దానాలు చేయాల్సి, అలా చేయడం వల్ల మీకు ఉన్న ఆదాయంలోంచి లోటు బడ్జెట్ రాకుండా కాపాడుతాడనమాట. అది మనం ఇక జీవిత శైలిని మార్చుకోవడాన్ని బట్టి ఉంటుంది. ఇక రాజ్యభుజం అవమానాలు పరిశీలిస్తే, రాజ్యభుజం అవమానాలు సుమారుగా సమానంగానే ఉంది చెప్పచ్చు. రాజ్యభుజం 5, అవమానం 4. కాబట్టి ఇక్కడ రాజ్యభుజ అవమానాల వల్ల పెద్దగా మీరు చేయాల్సింది ఏంటంటే మీరు మౌనంగా ఉండడం మంచిది. మీకు సంఘంలో గౌరవ ప్రతిష్టలు తక్కువ ఉన్నాయి, గౌరవం ఎక్కువ ఉంది, కానీ దానివల్ల మీకు నరదృష్టి ఉంటుంది. దానివల్ల మీరు మాట్లాడే ప్రతి మాటను కూడా అవతల వాళ్ళు ఒక రకంగా ఇంకో రకంగా అర్థం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా వారికి అవకాశం ఇవ్వకుండా, ఇతరుల విషయాలు జోక్యం చేసుకుండా, మీ పనులే మీరు చేసుకుంటూ, మీ వ్యవహారాలు మీరు ఉండడం మంచిది. అనవసరంగా వివాదాస్పదమైన చర్చల్లో పాల్గొని అనవసరంగా ఇతరుల చేత మాట పడే కంటే మన పనులు మనం చేసుకొని మన దారిలో మనం వెళ్ళడం మంచిది. దానివల్ల ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది. కాబట్టి మౌనమే దీనికి పరిష్కారం. మీరు ధ్యానం ప్రాక్టీస్ చేస్తే ఈ విషయంలో ఇబ్బంది రాకుండా మీరు ముందుకెళ్ళగలుగుతారు. ఇక గ్రహ బలం కొంతకాలం ఉన్నందువల్ల పట్టిందల్లా బంగారం అన్నట్టుగానే జూన్ వరకు నడుస్తుంటుంది. అలాగే గురు బలం ఉగాది నుండి 1, 6 జూన్ వరకే 2వ స్థానమైన ఉన్నత ధర్మకార్యాలు చేస్తారు, ఆసక్తి పెరుగుతుంది, దైవదర్శనం చేసుకుంటారు, ధన విషయంలో ఇబ్బందులు ఉండవు, కుటుంబం సంతాన విషయంలో కూడా సవ్యంగానే గడిచిపోతుంది, శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలలోనే ధనం చాలా ఖర్చు పెట్టాల్సిన వస్తుంది. ఆడంబరాలకు వెళ్లకుండా ఖర్చు పెడితే మీకు ధనం ఖర్చు ఎక్కువ కాకుండా ఉంటుంది. శుభవార్తలు వింటారు, కుటుంబ సౌఖ్యం ఉంటుంది, మానసిక ఆనందం ఉంటుంది, పేరు ప్రతిష్టలు లభిస్తాయి. దానివల్ల మీరు ఉబ్బిపోకుండా ఉన్నంతలోనే మీ ముఖస్థుతికి పొంగిపోకుండా ఉండడం మంచిది. ఖర్చు పెట్టకుండా ఉండడం, ఖర్చు విషయంలో మీరు ముఖస్థితితో పొగిడితే నీకేం తక్కువైందయ్యా అంటే మీరు నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది, శుభవార్తలు వింటారు. ఇవి 1 జూన్ వరకు.
2 జూన్ నుంచి 30 జూన్ వరకు తిరిగి మళ్ళీ 25 జనవరి నుంచి చివరికి వరకు ఇవటి వరకు ఈ ఉగాది చివరి వరకు 3వ స్థానంలో సాధారణ శుభుడు, గురుబలం ఉండదు మీకు. గురుబలం బంధుమిత్రులతో అప్పుడు విరోధాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఏమవుతుందంటే ఈ వృషభ రాశికి గురువు మిథునం నుంచి కర్కాటకంలో వస్తే 3వ రాశి అవుతుంది, తర్వాత 4వ రాశి అవుతుంది. కాబట్టి ఈ 3వ రాశిలో సంచారం, ఇప్పుడు 3వ రాశిలో సంచారం గురించి చెప్తున్నాం కాబట్టి 3వ రాశి అంటే బంధుమిత్రులు, చుట్టూ ఇరుగు పొరుగు వారు, తోబుట్టువులు, మీ మాట తీరు, మీరు మాట్లాడే విధానము, ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి దగ్గర ప్రయాణాలు కూడా వస్తాయి. కాబట్టి బంధుమిత్రులతోని, తోబుట్టువులతోని, ఇరుగు పొరుగు వారితోని మీకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం మీరు మాట్లాడే విధానాన్ని బట్టి. కాబట్టి మీరు మౌనంగా ఉండాలని చెప్పాను ముందు నుంచే కూడా. ఈ కారణాల వల్లకు సంబంధించిన విషయాలు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. తోబుట్టువులు, ఇరుగు పొరుగు వారు, బంధుమిత్రులు. ఇకపోతే ఈ ఇబ్బందులు స్వల్ప అనారోగ్య సమస్యలు కూడా ఉండవచ్చు. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి మాత్రం ఉంటుంది. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. గురువు 3ంట్లో ఉంటాడు కాబట్టి 9వ స్థానాన్ని చూస్తుంటాడు, భాగ్యస్థానాన్ని. కాబట్టి గురువు స్థితి మంచిది కాదు, దృష్టి మంచిది. కాబట్టి భాగ్యస్థానం బాగుంటుంది కాబట్టి వృత్తి ఉద్యోగాల్లో మీకు బాగుంటుంది. విదేశీయాన ప్రయాణాలు కలిసి వస్తాయి, హైయర్ స్టడీస్ కలిసి వస్తాయి. విద్యా విషయంలో బాగుంటుంది. ప్రయత్న లోపం లేకున్నా కొన్ని పనులు మీరు చేసే పనులలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇకపోతే 31 అక్టోబర్ నుంచి 24 జనవరి వరకు 4వ స్థానంలో సింహరాశిలో కూడా అతిచారం వల్ల వస్తాడు. అక్కడ అశుభుడైనందువల్ల అశుభుడై 4వ స్థానంలో ఉండి దశమ స్థానం చూస్తుంటాడు కాబట్టి అక్కడ మీకు స్థానచలనం జరిగినా కూడా అది మీకు అనుకూల స్థానం అవుతుంది. దశమ స్థానం చూస్తుంటాడు కాబట్టి, దృష్టి ఉంది కాబట్టి, గురువు దృష్టి శుభగ్రహ దృష్టి కాబట్టి మీకు కావాల్సిన చోటికే ట్రాన్స్ అవుతుంది. కానీ కుటుంబానికి దూరంగా వెళ్ళాల్సిన పరిస్థితి లేదా ఉన్న ఇల్లు మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గృహంలో లేదా ఉన్న ఇల్లులో రెనోవేషన్ చేసుకునే అవకాశాలు ఏమైనా చేయాలని కోరికలు కలుగుతాయన్నమాట. ఇతరులను మిమ్మల్ని విమర్శించే పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఇది చేద్దామా, ఆ పని చేద్దామా, ఈ పని చేద్దామా, వద్దా, చేయాలా వద్దా అనే వెనకకు ముందుకు ఊగిసలాడుతుంటారు దోలాయమానంలాగా. ఇక ఆకస్మిక ధన వ్యయం అయ్యే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. రుణ ప్రయత్నాలు చేస్తారు అప్పుల వరకు, ఎందుకంటే ఇల్లు మారాల్సి వచ్చినా, దూర ప్రయాణాలకు వెళ్ళినా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఈ సంవత్సరం ఈ సంవత్సరంలో సంవత్సరాంతం వరకు ఏకాదశ స్థానంలో స్వర్ణమూర్తి కావడం వల్ల మీకు కొంత శని అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఉన్నా కూడా శని 11వ స్థానంలో ఉంటే ఏమవుతుంది, మీకు వృషభ రాశిపై, జన్మ రాశిపై దృష్టి ఉంటుంది. కాబట్టి పనులు తొందరగా సాగుతాయి. కానీ శని అనుకూల పరిస్థితులే క్రియేట్ చేస్తాడు, కానీ నిదానంగా చేస్తాడు. దాలాభం ఉంటుంది. అంతా సంతోషంగా కాలం గడుస్తుంది. ఒక ముఖ్యమైన పని పూర్తిగా కాకుండా మిమ్మల్ని పూర్తి కావడంతో మీరు బాగా ఆనందం పడతారు. ఎవరికైనా పెళ్లి కాలేదనుకో, చాలా కాలంగా పెళ్లి జరగడమో, లేకుంటే ఇల్లు చాలా కాలం జరగడం, ఇల్లు పూర్తి కావడం, ఇలాంటివి ఏదైనా ప్రమోషన్ రావడమో, ఇలాంటివి ఏదైనా శుభవార్తలు జరగడం వల్ల మీకు ఆనందం వస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు. ఇక రాహు ఉగాది నుండి 5 డిసెంబర్ 26 వరకు 10వ స్థానం సాధారణ శుభుడైన లోహమూర్తి. లోహమూర్తి కాబట్టి 30% మీకు ఫలితాలు ఎక్కువ ఉన్నప్పటికీ మానసిక ఆనందం కలుగుతుంది. మామూలుగా 10వ స్థానంలో రాహు శుభగ్రహం కిందనే వస్తాడు, కానీ లోహమూర్తి కాబట్టి కొంత మీకు పూర్తి ఫలితాలు లభించవు. దుర్గా సప్తశిలోకి పారాయణ చేసుకోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. గతంలో వాయిదా వేసుకున్న పనులన్నీ పూర్తి చేయాలనుకుంటారు, చేయడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. విద్యుత్ వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి రీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటే కొన్ని జటిలమైన సమస్యలను పరిష్కారం అవుతాయి. ఈ సమయంలో 6 డిసెంబర్ నుండి సంవత్సర ఉగాది చివరి వరకు కూడా భాగ్యస్థానంలో సాధారణ శుభుడైనందువల్ల తచ్చిన కార్యాల భాగ్యంలో రాహు ఉంటే మంచిది కాదు కొంత. దానివల్ల మీరు చేసే పనులలో ఆటంకాలు వస్తాయి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం. అమ్మడం కొనడం విషయంలో డాక్యుమెంట్లు ప్రాపర్గా చూసుకొని మీరు డిసైడ్ చేసుకోవడం మంచిది. లేకపోతే తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. దానివల్ల కొత్త పనులు ప్రారంభించకపోవడమే మంచిది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ఈ సమయంలో.
ఇక కేతువు 5 డిసెంబర్ నుంచి 4వ స్థానమైన అశుభుడైనందువలన కుటుంబ విషయంలో చతుర్థ స్థానం అంటే మాతృస్థానము, కుటుంబము, ఇల్లు, ఇవే సౌఖ్యస్థానం కాబట్టి అక్కడ కేతువు సంచారం వల్ల తల్లి ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి, స్థిరాస్తుల విషయంలో జాగ్రత్త పడాలి. అలాగే గృహంలో మార్పులు చేయాలనుకునే అనుకుంటారు కానీ చేయకపోవడమే మంచిది ఆ సమయంలో. ఏమైనా కార్యాలు చేయాలనుకుంటే అవన్నీ కూడా ఆలస్యం అవుతాయి ఈ సమయంలో. ప్రతి పని వెంటనే చేయకుండా వాయిదా వేయాలని ఆలోచన కూడా వస్తుంది, బద్ధకం కూడా ఉంటుంది, మానసిక ప్రశాంతత ఉండదు. ఒంటరిగా ఎవరితో ఏది చర్చించకుండా ఒంటరిగా ఉండిపోతామనే ఆలోచనలో ఉంటారు కేతు 4వ స్థానంలో ఉండడం వల్ల. కాబట్టి మీరు ఈ సమయంలో గణపతి ఆరాధన చేసుకుంటే మీకు ఇబ్బందులు రాకుండా కాపాడుతాడు. కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. అలాగే 6 డిసెంబర్ నుంచి సంవత్సరంతో 3వ స్థానంలో అశుభుడైనందువల్ల నూతన వ్యక్తులను నమ్మి మోసపోవడము, సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడడము, ఇక్కడ కూడా మంచి పరిస్థితే లేదు కేతువుది. ప్రయత్న కార్యాలు ఆటంకాలు ఏర్పడము, దైవదర్శనానికి తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్పులు చేయడానికి ప్రయత్నిస్తారు, ఆలస్యంగా దొరుకుతాయి, అప్పులు తొందరగా దొరకవు. సోదర వైరం ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయి తోబుట్టువులతో. మొత్తం మీద ఈ రాశి వారికి అష్టమ లాభాధిపతి, ధన సంతాన జ్ఞానకారకుడైన గురుడు ప్రారంభం నుంచి రజతమూర్తిగా 2, 3, 4 స్థానాలలో ఉంటే జూన్ వరకు గురు బలం ఉండడము, తర్వాత శని లాభంలో ఉండడం, ఈ గ్రహాల అనుకూలం బలం వచ్చేది. ఈ సంవత్సరం కొంత ఇబ్బందులు ఉన్నా కూడా ఇబ్బందులు లేనట్టుగానే అనిపిస్తుంటుంది. స్థిరాస్తిని వృద్ధి చేసుకుంటారు, భూగృహ జీవితం ఆనందంగా ఉంటుంది, పదవులు బహుమతులు పొందుతారు, అధికార అనుగ్రహం, స్త్రీమూలకంగా అన్యస్త్రీ లాభాలు, విలువైన వస్తువులు కొంటారు. కొన్ని మాసాల్లో అపనిందలు, అపవాదులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆకస్మిక నిర్ణయాల వల్ల బుద్ధి చాంచల్యం, మానసిక హీనత, తేజోహీనత, నీరసంగా అయిపోతారు. ఇతరుల వల్ల మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ఆందోళన, దానష్టము, బంధువుల వల్ల దుఃఖం అంటే ఏదో శత్రుత్వం. మాతృవంశ సూతకములు అంటే తల్లి ఆరోగ్యం బాగుండదని చెప్పాను కదా, అట్లా మాతృసూతకం ఏదైనా తల్లి వైపు నుంచి ఏదైనా సూతకం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాహన ప్రమాదాలు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా నడిపించండి వెహికల్ను. మీరు కాన్సన్ట్రేషన్తో ఏకాగ్రతతో పడిన వెహికల్ రాత్రి కూడా ప్రయాణాలు చేయకండి, తెల్లవారుజాము చేయకండి. వీసాలు లభిస్తాయి. విదేశీ యానం చేసే వాళ్ళకి మాత్రం కుటుంబానికి దూరంగా వెళ్తారు కాబట్టి విదేశీ వీసాలు లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొత్త ఏమైనా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయా. ప్రయాణాల్లో ఆరోగ్య భంగాలు, ఎక్కువ ప్రయాణాలు చేయడం వల్ల సరైన సేవకు భోజనం చేయకపోవడం వల్ల ఫుడ్ పాయిజన్ లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కదా. ఇవన్నీ కూడా మీకు చాలా ఇదిగా ఉంటాయి. ఇక ఏవైనా సర్జరీలు జరిగే అవకాశాలు కూడా అనారోగ్య విషయాల్లో జరిగే అవసరం ఉంటాయి. మనోదుఖము, తోబుట్టులతో విరోధాలు, మిత్ర విరోధము, కుటుంబంలో వివాహ శుభకార్యాలు మొత్తం చేయగలుగుతారు కొంత గురుబలం వల్ల. ఈ సంవత్సరం ఉద్యోగులకు శని వీక్షణ వల్ల విదేశాల్లో ఉద్యోగాలు దొరికే అవకాశాలు ఉంటాయి కాబట్టి దూర ప్రదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటాయి. ఇక్కడ ఉండే ఉద్యోగులు మంచి యోగం, విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు అయితే ఉండే కుటుంబానికి దూరంగా వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అధికారుల ఒత్తిడి వల్ల ఇబ్బందులు ఉంటాయి. టెంపరీ వాళ్ళు పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. గృహ మార్పులు చేస్తారు. రాజకీయ నాయకులకు చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అన్ని రకాల వాళ్లకు బాగుంటుంది, కానీ డబ్బు మాత్రం మంచినీళ్ళ ఖర్చు అయిపోతుంటుంది. అన్ని రకాల కళాకారులకు బాగానే ఉంటుంది. అవార్డులు, రివార్డులు పొందుతారు. అన్ని రకాల అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ఈ సంవత్సరం నిలదొక్కుంటారు. వ్యాపారులకు అన్ని రకాల వ్యాపారాలకు బాగుంటుంది. జాయింట్ వ్యాపారాలు బాగుంటాయి. కానీ ఈ కేతు గురువు 3వ స్థానంలో ఉన్న సమయంలో కానీ, కేతు 4వ స్థానం సమయంలో కానీ వ్యాపార భాగస్వాముల మధ్య కొంత విరోధం వచ్చే అవకాశం ఉంటుంది. మిగతా సమయాల్లో బాగుంటుంది. పట్టిందల్లా బంగారంగానే ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారికి మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇక విద్యార్థులకు పెద్దగా సామాన్య ఫలితాలు ఉంటాయి. కేతు 4వ స్థానంలో ఉండటం వల్ల చదువు మీద దృష్టి పెట్టకపోవడం కాబట్టి కష్టపడి చదివితే కానీ మంచి మార్కులు సంపాదించలేరు గురుబలం ఉన్నప్పటికి కూడా. గురుబలం తర్వాత ఎగ్జామ్స్కి దగ్గరికి వచ్చే టైంకు గురుబలం పోతుంది కాబట్టి వీరు కొద్దిగా కష్టపడి చదివితేనే కానీ ఏ పరీక్షల్లోనైనా, ఎంట్రన్స్ పరీక్షలో ఉన్నాయి, పోటీ పరీక్షల్లో కానీ, మెడికల్ ఎంట్రన్స్, ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో మార్కులు సంపాదించుకోలేరు. కాబట్టి చదువు మీద దృష్టి ఎక్కువగా పెట్టాల్సిన పరిస్థితి ఉంది వీరికి. ఇక క్రీడాకారులకు మంచి అవకాశాలే లభిస్తాయి ఈ సంవత్సరము. వ్యవసాయదారులకు పంటలు బాగానే ఉంటాయి. 2 పంటలు
కానీ ఆశించిన ఆదాయం రావదు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శుభకార్యాలు చేస్తారు. గృహాలలో కౌలుదారులు కొంత కష్టంగా కాలంగా నష్టం సహాయం దొరకదు. చేపలు, రొయ్యలు అంటే కమర్షియల్ క్రాఫ్ట్ చేసేవాడికి ఎవరికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అంతగా నష్టం ఉండదు. స్త్రీలకు ఒక రకంగా బాగుందని చెప్పొచ్చు. భార్యాభర్తలను చిన్న తగాదాలు ఉంటాయి. వీరికి ఉద్యోగస్తులు అయితే దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. విలువైన వస్తువులు కొంటారు. ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. గర్భ సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం 4 కేతువు ఉండే సమయంలో స్త్రీలకు కొన్ని గర్భ సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాల్లో వ్యతిరేకత, ఉద్యోగం చేస్తున్న వారికి అధికారుల వల్ల ఇబ్బందులు, కుటుంబానికి దూరంగా బదిలీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వివాహం కాని వారికి మాత్రం వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. డెలివరీలో సాధారణ డెలివరీ అవుతుంది ఈ సంవత్సరం. మొత్తం మీద చెప్పాలంటే వృషభ రాశి వారికి ఒక రకంగా గురుబలం కొంతకాలం ఉండడం, కొంతకాలం లేకపోవడం, శని అనుకూల స్థితి ఉండడం, కేతు ప్రతికూలత, రాహు అనుకూలత, ఇవన్నీ గ్రహాల మిశ్రమ ఫలితాలు ఉండడం వల్ల జాతకం ఒక రకంగా కష్టం ఉంది, కష్టం లేదు, కష్టం లేక కష్టం ఉంది అన్నట్టుగానే మిశ్రమ ఫలితాలతో ఈ సంవత్సరం గడిచిపోతూ ఉంటుంది. శ్రమ పడాలి కొద్దిగా కొంత. వీరు ప్రతి విషయం మీద కూడా దృష్టి పెట్టి చేసుకుంటే ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఇక భార్యాభర్తల మధ్య మనస్పర్ధల నుండి విడిపోవాలనుకునే వారు ఉన్నా కూడా విడిపోయే జంటలు కూడా కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం. వీరు ముఖ్యంగా గణపతి ఆరాధన చేసుకుంటే మంచిది. విఘ్నాలు రాకుండా ఉంటాయి. రాహుకు దుర్గా శాంతి, రాహు వల్ల దోషాలు తొలగాలంటే దుర్గా సప్తశ్లోకి పారాయణ చేసుకోవడం మంచిది. శనికి సంబంధించింది నీలాద్రి సమావాసం రవిపుత్ర విమాగ్రం ఛాయ మార్తాండ సంపృతంతం నమాశ్రేష్ఠాన్ని స్తోత్రాన్ని రోజు జపం చేసుకోవడం వల్ల పనులు తొందరగా సాగడానికి అవకాశాలు ఉంటుంది. అష్టవర్గంలో మిత్రులు ఇంకా బాగుంటే మీకు ఏమి ఇబ్బంది లేకుండా పనులన్నీ సాగుతాయి. లేకపోతే ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.